హల్లెలూయా. 4 విషయాలు త్వరగా చూపు ముగిస్తా. నెంబర్ 1 చూడండి, నిర్గమాకాండం త్వరగా. నిర్గమాకాండం 4వ అధ్యాయం 23వ వచనం. నిర్గమ 5:23. నన్ను సేవించినట్లు నా కుమారుని పోని. జాగ్రత్త రండి, ఫరోతో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. నన్ను సేవించినట్టుగా నా కుమారుని పోనివు. సేవించినట్లు, నన్ను ఆరాధించినట్లుగా నా పిల్లల్ని పోనిమని అడుగుతున్నాడు. అదే నిర్గమాకాండం 5:1 చదవండి త్వరగా. నిర్గమాకాండం 5:1. తర్వాత మోషే అహరోను వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయనట్లు దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు తన ప్రజల్ని ఎందుకు పిలుస్తుందో తెలుసా? ఉత్సవం, ఆరాధన, జాతర, తిరణాల టైపులో ఆదివారం వస్తే పండగే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పండగ భక్తులకి ఏమో క్రిస్మస్ నెల పండగ, అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ నెల పండగ. కానీ రక్షింపబడిన ప్రతి వ్యక్తికి 365 రోజుల్లో ప్రతి ఆదివారం పండగే. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు, నా ప్రజలు నాకు ఉత్సవం చేయడానికి, ఆరాధించడానికి, సేవించడానికి పంపించని. సేవకుడు దేవుడు ఎందుకు పంపాడంటే నీకు పథకాలు ప్రకటించడానికి, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక డాక్టర్ నీకు వైద్యం చేయడానికి రాలేదు. సేవకుడు దేవుడు అభిషేకించి ఎందుకు పంపాడంటే లోకమని ఐగుప్తు నుంచి కానానుకు నిన్ను నడిపించడానికి. దేవుడికి మహిమ కలుగునగాక. కానాను అనుభవంలోకి రావాలంటే నువ్వు మందిర అనుభవంలోకి రావాలి. ఆయన ఉన్న స్థలానికి రావాలి. ఆయన దిగి వచ్చే స్థలం దేవుని మందిరం, ఆయన నివసించే స్థలం దేవుని మందిరం. ఆ స్థలాన్ని వచ్చి ఆయన కలుసుకోవాలి. ప్రతి వారం, ప్రతి ఆదివారం దేవుని దగ్గర రావాలి. మీరు జాగ్రత్త చూడండి. అదే నిర్గమాకాండం 5వ అధ్యాయం 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వచనాలు మీరు చూస్తే ఫరో ఈ మాట్లాడిన తర్వాత ఇదిగో వాళ్ళకి పనులు చెప్పే వాళ్ళతో పిలిచి అంటాడు, పని ఎక్కువ చేయండి. మీరు గడ్డి వద్దు, వాళ్ళే ఎత్తుకోవాలి. ఇటుకలు తెగించొద్దు. అంటే విస్తారమైన పని. సాతానుగాడు నిన్ను దేవుని దగ్గర రాకుండా ఏదో ఒక పనిలో బంధించేస్తున్నాడు. ఏదో ఒక పనిలో ఆదివారం కూడా ప్రార్థన రాకుండా ఓటీ అని, డ్యూటీ అని ఏదో ఒక బంధకంలో పెట్టేస్తున్నాడు. దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనం ఉందాం గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విస్తారమైన పని, ఏదో ఒక పనిలో బ్లాక్ అయిపోతున్నాం. ఆదివారం రానంత పని, ఆదివారం దేవుని దగ్గర రాకూడనంత పనులు సాతాను ఎదురు తెస్తున్నాడు. చాలా విచిత్రం. పని ఉండదు. పని కల్పించుకొని పని ఉందని చెప్పే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. ఎక్కడ నువ్వు సాకులు చెప్పొచ్చు. ఆదివారం ప్రార్థన రాలేదంటే పనికి వెళ్ళానో, లేకపోతే కుదరలేదనో, పడుకున్నానో, లేకపోతే అటెళ్ళానో ఇటెళ్ళానో సాకులు చెప్పొచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది, దేవుడిని లెక్కడిగినప్పుడు, దేవుడిని నిలబెట్టినప్పుడు సిగ్గుతో తలదించుకుంటావు. జాగ్రత్త. 365 రోజులు 52 ఆదివారాలు నమ్మకంగా దేవుని ఎదుట కనబడు. దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రతి పనికి సమయం ఉంది. ఇంట్లో నిద్రపోవాలా, వచ్చి చర్చిలో నిద్రపోతారు. మంచం ఎందుకు కొరకు పెట్టాలా, మందిరంలోకి వచ్చి కొరకు పెట్టే వాళ్ళు ఉన్నారు. మందిరంలోకి వచ్చి దేవుని అసలు మొర పెట్టాలా, గుర్ర పెట్టకూడదు. గుర్రు పెట్టాలా, మొర పెట్టాలా? అమ్మ, మొర పెట్టాలా, గుర్రు పెట్టాలా? చాలా మంది గుర్రు పెడుతున్నారు, నిద్రపోతున్నారు. కొంతమంది ప్రార్థనలో అమాంతంగా వాలేరంటే చాలు, వాళ్ళు ప్రార్థనలో బతికున్నారో తెచ్చారో తెలీదు. ఈగల వాలుతూ ఉంటాయి, చెమటలు కారుతూ ఉంటాయి, ఉలుకు పలకూడదు. ఉన్నారా పోయారా అర్థం కాదు. వాళ్ళు కదిలించబడు. దేవుని అసలు మెలకువగలిగి ఆరాధన చేయి. ఏదో ఒక పని నీకు అప్పగిస్తూ సాతాను దేవుని దగ్గర రాకుండా చేస్తున్నాడా? పని కంటే అధికమైన వాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొంతమంది నేను ఎరుగుదును, వాళ్ళు ఆదివారం పూట కూడా డ్యూటీకి రాకపోతే నీ జాబ్ తీసేస్తామంటే వాళ్ళు రిజైన్ చేసి ఆదివారం పూట నా దేవుని సన్నిధిలో నన్ను లేకుండా చేసే ఈ పని నాకు వద్దని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళని ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడుతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పని కొరకు ప్రభుని పక్కన పెడతావా? ప్రభు కొరకు పనే పక్కన పెడతావా? నిర్ణయం నీదే.
ఆదివారం పూట ఎందుకు రాలేకపోతున్నావు దేవుని దగ్గరికి? చాలా విచారకరం. క్రైస్తవ పాలెల్లోనండి ఆదివారం అంటే ఎంత బద్ధకమో, ఎంత నిర్లక్ష్యమో. మా సహవాసంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ఆరాధన, 5 గంటలకు ఆరాధన, 8 గంటలకు క్లోజు. ఎందుకు పెడతావు ఆ టైంకి? శుభ్రంగా 11:30 పెట్టవచ్చు. పెట్టే అంత మునుపు ఆడవాళ్ళు మాత్రం వస్తారు, ఈ మగవాళ్ళు రారు. ఒకవేళ రాలేదని పొరపాటున కలిసి అడిగితే, అయ్యా పొలానికి వెళ్ళానండి చూసి వద్దామని, గట్టు దగ్గర వెళ్ళిపోతుందండి. ఆ గట్టేయడానికి నేను నడుమిగిస్తే అక్కడే సరిపోయిందండి. నేను అది ముగించుకొని ఇంటికి వచ్చే కూటమైపోయింది. ఏదో ఒక సాకు, అమ్మా ప్రార్థన రాలేదు, ఈరోజు మా అయినోళ్ళకి ఫంక్షన్ అండి, ఫంక్షను, అందుకనే అటు పోయాలే, వచ్చేవారం వస్తాగా, నీకెందుకు, అబ్బో నేను సంస్థోళ్ళవా, నీకెందుకు నేను కడతాగన్నట్టు. ఏం కమ్మ చెబుతున్నావు నువ్వు డైలాగు? అమ్మా అమ్మో నేను అడిగేది మాకు అరక్కో నిద్ర పట్టుకో కాదు, లెక్క అప్పగించవలసిన వారికి పని చేయాలి మేము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అడుగుతాడు, ప్రతి ఆదివారం సీసీ కెమెరా ఉంటుంది, ఆయన కన్ను దృష్టి. దేవుడు ఫిన్నే పల వ్యక్తి ఎందుకు రాలేదు కనుక్కున్నావా అని నన్ను అడిగితే నేను లెక్క చెప్పాలి. నేను లెక్క, నీ సేవకుని అడుగుతాడు, యశయ్ పాస్టర్ గారు ఇదిగో పల వ్యక్తి ఎందుకు రాలేదు అడిగితే లెక్క చెప్పాలి. నువ్వే సింపుల్గా డైలాగ్ చెబుతావు, వస్తాంలేండి రాకుండా ఆడిపోతామండి, మేము ఎట కనబడుతున్నాం మీకు, మేము వస్తాంలే అని రెక్లెస్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నిర్దాక్షిణ్యంగా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి దయచేసేటువంటి ఆలోచన మాను. నీ క్షేమం కొరకు సేవకుడు నిలబెట్టింది నిన్ను పరలోకానికి కట్టాలని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా మాటలు మిమ్మల్ని మందిరం దాకా నడిపిస్తాం కాదు, నా మాట దేవుని ఆలోచన నిన్ను పరలోకానికి కట్టాలి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీలో ఇంకెవరైనా విస్తారమైన పనుల చేత స్థిరత్వం లేకుండా ఈటోడు తిరుగులాడతా ఆదివారాల మందిరాలు మానుకునే వాళ్ళు ఉంటే ఈ రాత్రి నుంచి ఒక నిర్ణయంలోకి రా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ 2024 సంవత్సరం ఆశీర్వాదం పొందుతావంతే. డిసెంబర్ 31 రాగానే అయ్యగారు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నెరవేరలేదు, ఎందుకు నెరవేరుద్ది, ఏ ముఖం పెట్టి అడుగుతున్నావు నువ్వు? నీకు అడిగే ఛాన్స్ ఉంది అసలు లేదుగా, అర్హత లేదుగా. కుదిరితే వస్తావా? కొంతమంది బల్లారాధనకి వస్తారు మహాభక్తులు, వీళ్ళు ఆరాధన టైంకి వస్తారు, వీళ్ళు మిగతా రోజులు ఎటు పోతారో తెలియదు. బాప్తిజం తీసుకున్నారుగా, ఇక చూసుకో శుద్ధ సువర్ణ వల్లే శుభ్రంగా తలస్నానం చేసుకొని ఆదివారం వచ్చి బల తీసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ 3 ఆదివారాలు ఎక్కడికి పోతామో తెలియదు. దండం పెట్టి చెబుతున్నా, ఆదివారాన్ని ప్రయోజనకరంగా దేవుడు నిలిపాడు. దేవుని లాగపడ్డం ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2వ కారణం చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయం 25, 26, 27, 28. నిర్గమకాండం 8వ అధ్యాయం 25, 26, 27, 28. అప్పుడు ఫరో అంటాడు, మీరు పోవచ్చు కానీ దూరంగా పోవద్దు అంటాడు. సైతాను గడి ఆత్మీయంగా బలపడనివాడు, ఆత్మీయంగా బలపడనివాడు. కోటానికి వచ్చావుగా, దేనికి వచ్చా నువ్వు? వాక్యం వినడానికి, వాక్యం వినడానికి, నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి. కానీ కోటానికి వచ్చి కూడా దిక్కులు చూస్తున్నావు ఎందుకు నువ్వు? కోటానికి వచ్చి కూడా ఫోన్ చూస్తున్నావు ఎందుకు నువ్వు? కోటానికి వచ్చి కూడా ఏదో ఆలోచిస్తున్నావు ఎందుకు నువ్వు? నువ్వు వచ్చింది దేవుని వాక్యం వినడానికేగా, దేవుని సలో బలపడడానికేగా. నీతో నేను మాట్లాడుతున్నామా? ఒకసారి విను. అయ్యా, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు పక్కలతో ఎందుకు మాట్లాడుతున్నావు? ముచ్చట్లాడుతుంటారండి పక్కన, వాక్యం చెబుతా ఉంటే దూరాన్ని కూర్చొని చాటున పాస్ గారు కనబడకూడదని, కనబడితే అరుతాడని చెవులు కొరుకుంటారు కొంతమంది. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. లెక్క అప్పగించాల్సిన రోజు ఒకటి ఉంది, అప్పుడు ఏడుపు తప్ప ఒకటి ఉండదు. కనుక దయచేసి విను. నీ క్షేమం కొరకే దైవజనులు రేయింబవులు కష్టపడేది కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తిలో బలపడు. లోతుకు పోని వాడా పేతురు, లోతుకు పోని. లోతుకు పోయిన వాడకు విస్తారమైన చేపలు దక్కాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈతలో మునిగి తేలాలి, నువ్వు ఆత్మలో నింపబడాలి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3, 4, 5 వచనాల ప్రకారంగా ఈతలో మునిగి తేలునంతగా చీలమండలం, మోకాలు, నడుము కాదు, ఇంకా లోతుకి ఈతలో మునిగి తేలంత నీరు ఒక నదిగా మారిందని రాయబడి ఉంది అక్కడ. అంటే ఆత్మలో నింపబడాలి, నువ్వు ఆత్మలో రేపబడాలి. నువ్వు లోతుకి వెళ్ళడం వల్ల ఆశీర్వాదం, అంతేకాదు ఆత్మచేత నింపబడతావు. యేసు ప్రభు సేవ చేస్తుంది. ఒక సంఘటన జరిగింది, 2 సంఘటనలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి మీకు మత్తయి సువార్తలు కనబడుద్ది, రెండోది లోక సువార్తలు కనబడుద్ది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుంచి 50 వచనాల్లో
ఏమని ఉందంటే యేసు ప్రభు సీరియస్ వాక్యం చెప్తూ ఉంటే ఆ టైంలో మరి దరిదాపులో ఉన్నారేమో ఆయన, వాళ్ళ తల్లి వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెలు ఆయనతో మాట్లాడడానికి వస్తారు. జనం అందరూ గుమ్ముగూడి ఉంటారు, ఆయన మాట్లాడుతుంటారు. చూసే ఉండొచ్చు, కానీ వాక్యం చెప్తున్నాడుగా. వాక్యం చెప్పేటప్పుడు మేము దేవుని మాత్రమే కనపరచాలి. ఆమేన్. ఒకవేళ ఒక అధికారి వచ్చాడు అనుకోండి, ఆయన సర్వాధికారి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏడకయ్య ఉరికేది నువ్వు? నేను చర్చిలో వాక్యం చెప్తున్నా, ఒక లోకల్ ఎమ్మెల్యే వచ్చి చెప్తున్న వాక్యం, ఆయన కాముగానే ఉన్నాడు. ముగించా, ప్రార్థన చేసి, నా ఎమ్మెల్యేని నిలబెడతావు నువ్వు అన్నాడు. కిటికీ కాడకు వచ్చి ఫుల్గా సింహాల పొలం చేస్తాను. కిటికీ కాడ పోతున్నా, ఎడపోతున్నాడు. ఏందైందిరా అంటే రాత్రి ఏదో తొక్కినడుకుంది, ఓ పక్క పోయింది, ఓ పక్క పోద్ది. మరి సింహగర్జన చేసావుగా. యూదుల రాజు, దేవుడికి స్తోత్రం కలుగునగాక. హీ నెవర్ కమ్ డౌన్. ఆయన అందరికంటే అధికుడు. దేవుడికి స్తోత్రం. సర్వాధికారి దేవుని ప్రతినిధిని, దైవజనుడు. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. వాక్యం చెబుతున్నప్పుడు వాళ్ళ అమ్మను చూసిండు, వాళ్ళ తమ్ముళ్ళు చూసాడు. మమ్మీ ఇప్పుడే వచ్చారా, తప్పుకుంటారా, మా అమ్మగారిని కూర్చోబెట్టండి. నో డైలాగ్స్, ఓన్లీ మెసేజ్. ఒకడు చూశాడు, బడాయి బచ్చా కుళ్ళకి చచ్చా, ఈ టైంలో చెప్తే అయ్యగారు మనల్ని సెపరేట్ చేస్తాడని. తప్పకండి వాక్యం ఉంటుంటే. కొంతమంది అంతే, ఫోన్ వస్తే చాలు సైలెంట్ పెట్టమంటాగా, పెట్టరు. ఫోన్ చూస్తాడు, అలాను బరిగోళ్ళు సంతలో అడ్డం పడి పోయిపోతున్నాడు. వాక్యం వినే వాళ్ళు కూడా తొక్కుని పోతున్నాడు. అరే అయ్యా, అందుకని నీ వల్ల కాకపోతే దాన్ని విమానం ఎక్కించేసి, ఫ్లైట్ మూడు ఉంటుంది బైబిల్ దాంట్లో, ఫోన్లో విమానం ఎక్కించేసే, అది విమానంలో ఉంటుంది కానీ సిగ్నల్ అందదు. దేవుడికి స్తోత్రం కలుగాక. విమానం దిగితే నా సిగ్నల్ వస్తుంది. ఫ్లైట్ మూడు ఉందా ఫోన్లో, విమానం ఎక్కించేసేయి, విమానంలో ఎక్కించేసేయండి. ఇక సౌండ్ ఏమైనా పడదా? అయ్యగారు మీ మమ్మీ, మీ బ్రదర్. ఎవరు మా మమ్మీ, ఎవరు మా బ్రదర్? దేవుని చిత్తం చేయవారే నా తల్లి తండ్రి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని కనపరిచే దేవుడు, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన దేవుడు కనుక వాక్యం వినబడుతున్నప్పుడు విను. అది నీకు బలం, అది నీకు క్షేమం, అది నీకు ప్రయోజనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 27, 28లో ఒక సందర్భం ఉంది. పాస్టర్ గారు, యేసయ్య పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటే సడన్గా హల్లెలూయా, యేసయ్యా నిన్ను కన్న తల్లి ధన్యురాలు, నువ్వు కుడిచిన సన్యములు ధన్యం అంటే, సరే ఊరుకో సైతాను కూర్చో, అంతకంటే ధన్యులు దేవుని వాక్యం విన్నవారు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మాత్రమే ప్రత్యక్షపరచబడునుగాక. ఆమేన్. సంఘాలో దేవుని వాక్యం మాత్రమే గణపరచబడునుగాక. ఆయన వాక్య ప్రజలను కట్టునుగాక. ఆయన వాక్కు ప్రజలను దర్శించునుగాక. కొత్తలో సేవ చేసేటప్పుడు వాక్యం తగ్గనక సాక్ష్యం బేవచ్చని చెప్పేవాడిని, సాక్ష్యంలోని వాక్యం చెప్పేవాడిని. ఇప్పుడు అవసరం లే, పౌలు అంతటోడే హింసకుడు, దోషకుడు, హానికరుడు అన్నాడు. ఈరోజు సీరియల్ మాదిరిలో చెప్తున్నారు. సీరియల్ మాదిరిలో కట్టింగ్. ప్రియులరా, నా సాక్ష్యం చాలా ఉంది. తీర్తే సినిమా రాత్తే అబ్బో చరిత్రట వద్దులేనైనా ముగించే అయిపోయింది. ఇక ఫ్యాన్స్లో ఎక్కుతారు. అయ్యగారు వచ్చే సంవత్సరం పిలవాల్సింది, అయ్యగారు వచ్చే సంవత్సరం, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాడు. మొన్న సంవత్సరం ఎంతమంది చేతులు ఎత్తండి? చాలా మంది రాలేదు. క్లుప్తంగా చెప్తానంటాడు. ఆ క్లుప్తం గంటలు ఆగుతాడు. గంటలా ఇంకా అర్థం చెప్పి, పిల్లరా ఇంకా చాలా ఉంది, అవలేదు ఈ సంవత్సరం కూడా, దేవుని చిత్తం అయితే అంటే అర్థం వచ్చే సంవత్సరం పిలవరని అర్థంగా. ఇక తత్వని పిలుతూ ఉంటే నువ్వు ఇక నాకుతూ ఉంటావు ఇంత టైము. హింసకుడు, దోషకుడు, హానికడు చాలు, ఆయన ఒక్కడే ఘనతకు అర్హుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎంత గొప్ప సాక్ష్యమైనా ఆ సాక్ష్యంలో నిలిపిన దేవుడు గొప్పోడు. హల్లెలూయా. ఆయన మాత్రమే కనపరచబడును గాక, ఆయన మాత్రమే గొప్ప చేయబడును గాక. ఆయన ఎరిగి బ్రతికి తిరిగి ఆశీర్వాదం. వాక్యం వింటలేదండి. ఈ ఆడోళ్ళ ముందర కూర్చున్న వాళ్ళు చీరలు తోస్తారు, గీకుతా ఉంటారు. ఎక్కడికి ఉన్నావు అక్కాయి? నరసంపేట, చిలకలపేట, బాగుంది, 5,000, 2,000, ఎంత ఇది నీకెందుకు? ఇదేమన్నా వ్యాపారం కేంద్రమా? ఏడకొచ్చుదా ఆ చీరలు ఆగుతా మాట్లాడడానికి? దేవుని వాక్యం వినో.
ఓ అమ్మా, దేవుని వాక్యం విను. వినకే 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 నీ భక్తి జీవితం బలపడలేకపోతున్నావు. మీకు దండం పెట్టి చెబుతున్నా, దేవుని వాక్యం మీరు విందురుగాక, దేవుని వాక్యం మీ హృదయాన్ని కట్టునుగాక, హృదయాన్ని వాక్యంతో ప్రతిష్ఠించుదురుగాక. నేను గోవిందపురం వచ్చిన కొత్తలో ప్రార్థన చేస్తున్న నమ్మద పడిపోతున్నా, ప్రార్థన చెప్తుండేవాడిని. ఇక దీనికి అలవాటు పడ్డారు వీళ్ళు. ఇక పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు ప్రార్థన చెప్తారు, పాత్రకి ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు ప్రార్థన చెప్తారు. ఇదే గోల, వాక్యం వినేదే చచ్చేది లేదు. విని గారు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, విని గారు ఎప్పుడు టష్ అంటాడు. ఓ నాయన, ఈ వీటికి చూస్తే మాకు జేబులు నిండుతాయి. నిజం, జేబులు నిండుతాయండి. ఫుల్ వ్యవస్థ డబ్బు వచ్చింది నాకు. గోవిందపురం అడగండి, 3 సంవత్సరాలు హీలింగ్ మినిస్ట్రీ, ఫుల్ డబ్బు, ఆరాధన ఛానల్, లోకల్ ఛానల్, అన్ని ఛానల్ మనయే. అసలు ఈ చేతిలో డబ్బు, ఈ చేతిలో డబ్బు, అంతే. కంటిది కరిగిపోయింది, పెట్టు నెట్టు, హీలింగ్ మినిస్ట్రీ అది. మాకు నిండుద్ది, కానీ పరలోకం ఖాళీగా ఉండకూడదు, నింపబడు. అందుకని అయ్యో కొరాజీన బెత్సయ్య మీదుడు చేసిన అద్భుతాలు నినివేలో చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మారుమనసు పొందేవాళ్ళు అని దేవుడు ఏడ్చాడు. అద్భుతం ఒక మార్గం మాత్రమే, కానీ వాక్యం నిన్ను స్థిరపరిచేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇహలోక సంబంధమైన వాటి కొరకు మనం ఆశపడతలేదు. మన నిరీక్షణ అయితే దాని కొరకైతే మనం భ్రష్టులం, దౌర్భాగ్యులం. మనం ఆశపడుతుంది పరలోకం కోసం, దాని కొరకు కట్టబడాలి మనం. దేవుడికి మహిమ కలుగునుగాక. 3వ కారణం, నిర్గమ 10వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు. పురుషులు మాత్రమే వెళ్ళండి, ఆడోళ్ళు పిల్లలు అందరూ ముసలి మొత్తగా ఇక్కడ ఉండండి అని అంటే, కుటుంబ సమేతంగా వాడు రానివాడు. ఎట్లా రానివాడు? కుటుంబ సమేతంగా రానివాడు. భక్తుడు అంటాడు, నేను నువ్వు నా ఇంటి వారును సంతమాగులు సెంటర్లో ఉండేదామన్నాడా? ఏమన్నాడు? నేను నువ్వు నా ఇంటి వారును అద్దంకి ఏరియాలో నిలిచేదామన్నాడా? ఏమన్నాడమ్మా చెప్పండి? ఏలుసేలు సెంటర్లో ఉండేదన్నాడా? ఏడుంటాడట? నేను నువ్వు నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామ్యులు 2వ పుస్తకం 7:29 దావీదు గారు ప్రార్థన చేస్తారు, ప్రభా నీ ఆశీర్వాదం నొందినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. అంటే అసలైన ఆశీర్వాదం ఏంటి? ఒక కుటుంబానికి వచ్చే ఆశీర్వాదం ఏంటి? మా ఆయన అయ్యగారు మా ఆయన ఆటో కొన్నాడు అయ్యగారు, దేవుడు మమ్మల్ని ఒక మెట్టు ఎక్కించాడు అయ్యగారు, చాలా హ్యాపీగా ఉన్నాను అయ్యగారు. మా ఆయన తిరుగుబోతుగా తిరుగుతుంటే చాలా దుఃఖపడి ప్రార్థన చేసిన అయ్యగారు, మా ఆయనకి ఆటో ఇచ్చాడు అయ్యగారు, మీరు వచ్చి ప్రార్థన చేయాలి అయ్యగారు అని చాలా ఆనందపడి ఫోన్ చేద్ది. ప్రార్థన చేస్తాం. వీడు ఆటోకి పోతా ఇంకో కొంప పెడతాడు. ఏ కొంప? 2వ కొంప పెడతాడు. అయ్యగారు ఆటో వచ్చిన కాడి నుంచి మా ఆయన ఇంటికి రావట్లేదు అయ్యగారు. ఇప్పుడు ఏ సమస్య మొదలైంది? అంతేనా కాదా? డబ్బు లేనప్పుడు ఒక సమస్య, డబ్బు ఉన్నంత వరకు ఇంకో సమస్య. కన్నాపురం పశ్చిమ ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన సామాన్యంగా ఉన్నప్పుడు అసలు దేవుడు ఎంత బాగొచ్చాడో, సమృద్ధిగా ఆశీర్వదించిన తర్వాత నిడదవలు ఇంకో కొంప పెట్టాడు. ఇప్పుడు ఇవేడుతుంది, మా ఆయన ఇంటికి రావట్లేదు అయ్యగారు. ఇది ఆశీర్వాదమా? ఇది ఆశీర్వాదం అంటారా? దేవుని ఆశీర్వాదం తెలుసా? మీ కుటుంబ సభ్యులందరూ దేవుని సన్నిధిలో ఉండడమే. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక్క డెక్క విడబడకుండా ఇశ్రాయేలు ఐగుప్తును ఇచ్చినట్టుగా నీ ఇంటి వారందరూ ఆయన సన్నిధిలోకి వచ్చుదురుగాక. చెప్పండి ఆమేన్. నీ ఇంట్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఆయన సన్నిధికి వచ్చుదురుగాక. కుటుంబాలు ఆయన సన్నిధికి వచ్చుదురుగాక. 128వ కీర్తన ఎవరి కోసం? వీళ్ళ కోసమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఆశీర్వదించు. మన కోసం రాత్రి ఎట్లా తెలుసా? నీ ఇంట నీ భార్య ఎట్లుంటుంది? ఒకవేళ మన గురించి బైబిల్ మనకు అనుకూలంగా రాస్తే బైబిల్ ఆ రిఫరెన్స్ ఎట్లా రాయాలంటే, నేను అంటాను, నీ ఇంట నీ భార్య ఎట్లుంటుంది తెలుసా? పత్తి కంపలాగా ఉంటుంది. ఎట్లుంటుంది? ముళ్ళ కంప. నీ పిల్లలు నీ భోజన బల చుట్టూ పిచ్చి మొక్కల్లాగా ఉంటారు. ఎట్లుంటారు? పిచ్చి మొక్కల్లాగా ఉంటారు. కనుక సియోను నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు అని చెప్పాలి. ఇది మన 128వ కీర్తన. కానీ భక్తుడైన దావీదు గారు అంటాడు, కీర్తనగాడు అంటాడు, భయభక్తులు కలిగి ఉన్నవారు ఆయన సన్నిధిలో కనబడేవారట నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిత్యముగా నీ చేతుల కష్టజితం అనుభవించుదుగాక. నీకు మేలు కలుగునుగాక, నీకు శుభం కలుగునుగాక. కనుక నీ ఇంటి వారందరూ దేవుని సన్నిధిలో ఆశీర్వాదం. నీ భర్త ఎక్కడ ఉన్నాడు ఈరోజు? నీ బిడ్డ ఎక్కడ ఉన్నాడు ఈరోజు? తోటంలో ఉన్నాడా? ప్రార్థనలో ఉన్నాడా? సన్నిధికి వచ్చాడా? కాదు, లేదు. ఎక్కడో సెంటర్లో ఉంటాడు.
ఏదో చేస్తుంటాడు, ఏదేదో ఎక్కడెక్కడ ఉంటాడు, నువ్వు మాత్రం ఇక్కడ ఉంటావు నిద్రమొహం వేసుకొని. ఎప్పుడు చూసినా ఇక పోయే కాలం దాపరించిన దానిలాగా అట్ట చూస్తూ ఉంటాం. ఇంకంతే, ఉలుకొండదు పలుకొండదు. ప్రార్థన చేయి, కనిపెట్టు, గోజాడు, నీ భర్తను సంపాదించుకొందువుగాక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా అదే నిర్గమాకాండం 10:24-25-26 వచ్చిన ప్రకారం చూస్తే దేవునికి వద్దంటాడు. దేవునికి వద్దంటాడు. దేవునికి ఇస్తే మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్. హల్లెలూయా. నేను 2.5 లక్షల అప్పు అయ్యా. 2.5 లక్షల అప్పు ముగింపులోకి వస్తున్నా. 2.5 లక్షల అప్పు. అప్పుడే పెళ్ళయింది. మా వాళ్ళు ఎవ్వరు పెళ్ళికి రాలే. అసలు మా ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ బ్లాక్. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుని నో ఎంట్రన్స్ అంతే. సంఘస్థులు నిలబడి వివాహం చేశారు. ఎట్లా చేశారు అంటే ఒక ఎమ్మెల్యే కొడుకు పెళ్ళి అటు జరుగుతుంది అంత గ్రాండ్గా చేశారు, అద్భుతంగా. రాజకీయ నాయకులకే అసలు కన్ను అదిరింది, అసలు ఏందిరా ఇదేని. అంత అద్భుతంగా వివాహం జరిగింది, సంతోషమే. కానీ అప్పు మిగిలింది, 2.5 లక్షల అప్పు. నా జీవితంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎప్పుడు కూడా నేను డబ్బులు చేతులు అంతవరకు పట్టుకోలే. అసలు ఈ 2.5 లక్షల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, ఏం చేయాలా? ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. కొత్తగా పెళ్ళి అయింది, సేవలో చాలా పోరాటాలు ఉన్నాయి, ఏం చేయాలి? అసలు నేను ఎట్టు వెళ్ళను. నేను ఒకవేళ గోవిందపురం ఉంటే ఇంట్లోనే ఉంటా, నా పని నేను చూసుకుంటా. మీటింగ్ వస్తే మీటింగ్ వస్తా. ఇంకంత 13 సంవత్సరాలు అక్కడ ఉన్నా. బజార్కి వెళ్ళి కూర్చోవడం, బజార్లోకి వెళ్ళి టిఫిన్ చేయడం, లేకపోతే రోడ్ల మీద కూర్చొని బాత, కానీ ఈ ఈ ఈ వ్యవహారం లేవు. ఇంట్లోనే ఉంటా. ఎందుకంటే నాకంటే ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది, దాన్ని కాపాడుకోవాలి. నేను దైవజనుడిని. నా అర్హత, నా విలువ నేను కాపాడుకోవడం నాకు ధర్మం. ఇక్కడికి వెళ్ళేవాడిని కాదు, అది అలవాటు నాకు. ఇక నిద్రపోదామని కళ్ళు గట్టిగా మూసుకున్నా కూడా నిద్ర రావట్లే. ఒక మాట గుర్తుకొస్తుంది, విశ్వాసులు చెప్తావుగా నువ్వు కష్టాలు ఉండి ప్రార్థన చేయమని. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నా, కానీ వెంటనే మోకరించి ప్రార్థన చేద్దామని. ఏడుపు తప్ప ఏమీ రావట్లే, ప్రార్థన రావట్లే, ఏడుస్తూ ఉండిపోయా. అసలు సేవ చేయలేనేమో, ఇక అయిపోయింది. ఇక సేవ మానుకొని కప్పులు తీర్చుకోవడం సరిపోద్దేమో, సంఘం చిన్న భిన్నం అయిపోద్దేమో, ఇక ఏంది పరిస్థితి అని అది అంతా ఆలోచించి ఏడుస్తా ఉన్నా. ప్రభా, నా వల్ల అయితే కాదు, నేను ఇక్కడ ఉండమన్నావు. నీ కొరకు వైరాగ్యం నిలబడ్డా, నా కుటుంబం దూరం అయ్యా. నాకంటూ ఎవరు లేరు ఈ ప్రాంతంలో, రక్త సంబంధాలు ఇక్కడ నాకు లేరు. నువ్వు నిలబెట్టిన ఈ విశ్వాసులే, ఈ కుటుంబమే నాకెవరు లేరయ్యా అని ఏడుస్తూ ఉంటే ఒక మెల్లని స్వరం వినబడుతుంది, భయపడకు నేనున్నాను. ఆ శబ్దం నాకు వినబడగానే ఇక నాకు ప్రార్థన రావట్లేదు, అసలు మాటలు రావట్లే, ఏడుపు తప్ప ఏం రావట్లే. ఇక ఆ పదం పట్టుకొని రాగం తీస్తున్నా. భయపడకు నేనున్నానని సెలవిచ్చిన యేసయ్యా, నీవు ఉన్నావని, నీవు వస్తావని, నీవు ఉన్నావని, నీవు వస్తావని ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా. నీవు ఉన్నావని, నీవు వస్తావని, నీవు ఉన్నావని, నీవు వస్తావని ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా. స్తోత్రం. ఆ ఒక్క మాట నన్ను బలపరిచింది. దేవుడు అన్నాడు, ప్రభా, నేను అడిగా అప్పులు తీర్చమని నేను ప్రార్థన చేయలే, నేను అడిగా అప్పు ఎందుకు అయ్యాను ప్రభు అని అడిగా. అసలు ఇంత అప్పు నాకు ఎందుకు వచ్చిందని ఏడ్చే దేవుని దగ్గర. దేవుడు అన్నాడు నాతో, నాది నాకు ఇవ్వడం మానుకున్నావని వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడు, ఆ రోజు నమ్మకంగా దేవుని కట్టడం ప్రారంభించాను. దేవుని కట్టడం ప్రారంభించాను. ఈరోజు దేవుని కృపలో కొంతమందికి సహాయం చేయడానికి, అలాగే మందిరంలో ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ప్రతి నెల బహిరంగ సభ జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒక సేవకులు వస్తూనే ఉంటారు, సంఘంలో ఏదో కోవడం జరుగుతూనే ఉంటుంది. బయటోడికి మైండ్ బ్లాక్, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇతనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? నా అకౌంట్ పరలోకంలో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. డబ్బులు రాగానే ఆడపోతావు, బ్యాంక్కి పోతున్నానండి డబ్బులు దాంట్లో వేసి వద్దామని. ఇప్పుడు నేనే ఎక్కడేస్తున్నా,
బ్యాంకీలో వేస్తున్న పరలోక బ్యాంకీ. నా అవసరం వచ్చినప్పుడు ఆయనే డోర్స్ ఓపెన్ చేస్తాడు, విస్తారమైన ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక.